ఉంటుంది అని మనం చెప్పవచ్చు. తర్వాత శని సంచారం మనం సింహరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని అవును. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి అష్టమంలో జరుగుతోంది కాబట్టి వీరు కూడా అన్ని విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. కొంత ఆరోగ్య సమస్యలు, అనుకోని చిక్కులు, చికాకులు, స్థాన చలనము అంటే ఉద్యోగ స్థానంలో మార్పులు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్‌లు వచ్చి ట్రాన్స్‌ఫర్‌లు అవ్వటం, లేదా మామూలుగానే ట్రాన్స్‌ఫర్‌లు అవ్వటం, కొత్త బాధ్యతలు రావటం హ్మ్. ఇవన్నీ గూడా వస్తాయి. కాస్త గురుబలం వీరికి తోడుగా ఉంది కాబట్టి బయటపడతారు. కొంత ఇబ్బంది ఉండదు అని మనం చెప్పవచ్చు. ధన విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఎంత వస్తే అంత ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. రేపు అనేది ఒకటుంది అని జాగ్రత్త చేసుకోవటం అనేది హ్మ్. మంచిది. కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు, అలాగే వాగ్వివాదాలు గూడా వస్తాయి. సంతానపరమైన సమస్యలు అనేవి ఉంటాయి. కలతలు పిల్లల మధ్య అంటే ఈ వీళ్ళ మధ్య పిల్లలు కాస్త ఇబ్బంది పడే అవకాశం. తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రులు గొడవల్లో గొడవలు ఇవి పిల్లలు. వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవునండి. అవకాశం ఖచ్చితంగా. ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల మీద ఇంపాక్ట్ అనేది చూపించకుండా మనం జాగ్రత్త అనేది తీసుకోవాలి. పరిస్థితులు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి వారిద్దరే మాట్లాడుకోవటం, భార్యాభర్త అనేవారు కూర్చుని హ్మ్. ఏదైనా వారు దాటితే తల్లిదండ్రులతో మాట్లాడుకోవటం ఇలా చేసినట్టయితే వీరు కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడతారు. వీరికి ఈ అష్టమ శని అనేది కొంచెం తీవ్రతంగా ఉంది కాబట్టి శివాభిషేకం వీరికి హ్మ్. చెప్పదగ్గ సూచన.